హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసేసారు కదండి థంబ్నెయిల్. సమ్మర్ వెకేషన్స్కి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను మీకు చెప్తాను అనమాట. అయితే ప్రెజెంట్ అయితే లగేజ్ ప్యాకింగ్ అండ్ అన్నీ ఎలా చేశాను, అసలు ఏమేమి పట్టుకెళ్ళాను అనేది కూడా నేను మీతో చెప్పుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేనైతే పెద్ద జిప్పర్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా పిల్లలవి, అవి లోపల పెట్టిన తర్వాత మనకి వెంటనే దొరకవు కదా, మనం నీట్గా సర్దినవన్నీ కూడా చిందరవందర అయిపోతాయి. అందుకని చెప్పి చిన్న చిన్నవన్నీ కూడా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి మన లేడీస్వి, కాస్మెటిక్స్ అండ్ ఇయర్ రింగ్స్, యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా నేను చిన్న చిన్న జిప్పర్ బ్యాగ్స్ తీసుకొని అందులో పెట్టుకున్నాను అనమాట. ప్యాకింగ్ చేసుకున్నాను. ప్యాకింగ్ అయితే నేను చేశాను కానీ లగేజ్ అయితే మా హస్బెండ్ సర్దారండి. ఆయన అయితే నీట్గా సర్దుతారనమాట. నేనైతే 3 ఐటమ్స్ సర్దే దగ్గర ఒక్క ఐటమే పెట్టగలను, అదే ఆయన అయితే 3 సరిపోయే దగ్గర 5 కూడా పెడతారనమాట. అంత నీట్గా సర్దారు. అందుకని చెప్పి లగేజ్ పెట్టడం అయితే ఆయన పెట్టారు. జస్ట్ నేను ఇలా సెట్ చేసి ఇచ్చేసాను అనమాట మొత్తం అన్నీ కూడాను. పిల్లల కోసం అయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది పట్టుకెళ్తున్నాను అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అది కూడా పట్టుకెళ్తున్నాను. ఎందుకంటే మనకి తెలియని ఏరియా ఎలా ఉంటుందో ఏంటో అనేది తెలియదు కదా. అసలు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నామండి. బ్యాంకాక్ అండ్ మలేషియా వెళ్తున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం. ఇంతవరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే 3 or 4 times వెళ్ళారు. ఆయన చూసి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట. ఫ్లైట్ అయితే ఆల్రెడీ ఒకసారి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎక్కాను కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఎప్పుడూ ఎక్కలేదండి నేను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్కడెక్కడికి వెళ్తున్నానో అన్నీ కూడా నేను వ్లాగ్ చేసి పెడతానండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కనుక కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ కొడితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే వస్తుందన్నమాట. అండ్ ఇంకా ఎవరైనా కూడా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఇన్బాక్స్లో పిన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో వావిల్పల్లి గాయత్రీదేవి అని చెప్పి ఉంటుందన్నమాట నా ఇన్స్టా పేజ్. నార్మల్గా అయితే March 10th ఆపేశారు వీసా లేకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేవి, కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారనమాట November 11th వరకు 2024 వరకు. సో ఎవరికైనా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. కావాలి అంటే నాకు ఇన్స్టా చేయండి. అండ్ మేము ఎవరెవరు వెళ్తున్నాము అంటే మా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్, నేను, మా పిల్లలు అండ్ మా భార్గవి వెళ్తున్నామండి. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఫ్యామిలీస్ వస్తున్నారు. మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట. నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నేను ప్రతిదీ సపరేట్ వ్లాగ్స్ చేసి ఛానల్లో పెడతాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో నేను తెలుసుకునే విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.